పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కారు కూతలు కూసినట్టుగా తెలుస్తా ఉంది. దెబ్బకి రేవంత్ రెడ్డి గారు కన్నెర్ర చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తొత్తర మాటలు మాట్లాడి ఇవి రేవంత్ రెడ్డి చెవిన పడడంతో అతను తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ జగన్ గారు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లో హైడ్రా పేరిట ఎవరైతే చెరువులు కుంటలు ఆక్రమించుకొని అక్కడ భవనాలు కట్టుకున్నారో అవి కూల్చివేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎన్ కన్వెన్షన్ పేరిట ఉన్నటువంటి నాగార్జున అనేటువంటి వ్యక్తికి సంబంధించి వ్యక్తి అంటే వ్యక్తే కాదులే, సినిమా హీరో అని చెప్పుకుంటుంటాడు కానీ అక్రమాస్తులు చాలానే ఉన్నాయని మార్కెట్లో టాక్ ఉంది. సరే, మొత్తానికి అతనికి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. అతను అక్రమంగా కట్టుకున్నటువంటి బిల్డింగ్. అయితే అనంతరం ఓవైసీ అదేవిధంగా అనేక మంది పొంగులేటి కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కానివ్వండి, ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పౌండ్ ప్యాలెస్ కూడా ఉన్నది. అయితే లోటస్ పౌండ్ ప్యాలెస్కి అక్రమంగా నిర్మించారు అనేటువంటి అంశం మీద ప్రభుత్వ హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు కూల్చివేయండి లేదా మేము కూల్చివేస్తామని. అయితే రేవంత్ రెడ్డి నా ఇల్లుని కూల్చేంత మొగోడా అని జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. నా ఇంటిని టచ్ చేస్తే అసలు నా ఇగోని టచ్ చేసినట్టు అవుద్ది. వైసీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టరు, అవసరమైతే కుల మత సంఘాలని ఎగదోస్తాను, నేను రేవంత్ రెడ్డిని పడగొడతాను, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో లేకుండా చేస్తాను, నా ఇంటిని కనుక టచ్ చేస్తే ఏమనుకుంటున్నాడు అని కారు కూతలు కూసినట్టుగా తెలిసింది సన్నిహితుల దగ్గర. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి చెవిన పడడంతో వీడికి అధికారం పోయినా అధికారం మదము తగ్గలేదు, అహంకారము తగ్గలేదు. కాబట్టి వీడికి సరైనటువంటి గొడ్డుగారం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీడు గతంలోనే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండటం కోసం బీఆర్ఎస్ పార్టీ కోసం ఫండింగ్ ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీకి సహకరించాడు, వైసీపీ నాయకుల్ని పంపించి చెవిరెడ్డి లాంటి వాళ్ళని అనేక మందిని బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయిన్ కూడా చేయించాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిని కానివ్వను, నాకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పొంగులేటిని ఆపుతాను, లేకపోతే కోమటిరెడ్డి సీఎం చేస్తా, బట్టి సీఎం చేస్తా, ఉత్తముడు సీఎం చేస్తా అని ఉత్తత్త మాటలు కూడా మాట్లాడినటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి చెవిని అప్పుడే పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వీడు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పరిమితమైన సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించండి. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉంది. కానీ ఈ దౌర్భాగ్యుడు ఎక్కడన్నా కనిపించాడా? ఒక్క మాటన్నా మాట్లాడాడా? వీడు మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు. మళ్ళీ నేను చెప్తున్నా, వీడు 39% మంది ఓట్లు వేశారు కదా, దయచేసి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడా? కనీసం వీడు సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వాటర్ బాటిల్ కానీ, ఒక మజ్జిగ ప్యాకెట్ కానీ, ఒక పాల ప్యాకెట్ కానీ, కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక ఓదార్పు కానీ, ఒక పలకరింపు కానీ, సహాయక చర్యల మీద కనీసం వాడు పర్యవేక్షణ చేయడం కానీ మీకు కనిపించిందా? వీడు పోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కొని అక్కడ ఇలకతమ్మ పులియాలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డెకాయిట్ పనులకు సమాధానం చెప్పకుండా ఈ దౌర్భాగ్యుడు బెంగళూరులో ఏం చేస్తున్నాడు? చెత్త విధవిడు. నాకు అర్థం కట్ల. గతంలో వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎప్పుడైనా కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు కదా అని వాళ్ళు హైదరాబాద్ పోతుంటే టూరిస్టులు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అన్నారు. మరి హైదరాబాదు అప్పటి వరకు మనకు ఉమ్మడి రాజధానిగానే ఉంది. ఇవాళ బెంగళూరు ఏముంది? మనకే సంబంధం, మనకే బెంగళూరుకి. మరి బెంగళూరులో ఉంటున్నటువంటి ఈ జగన్ అనేటువంటి డెకాయిట్ కానీ, ఈ పులివెందుల ఎమ్మెల్యే కానీ చెప్పుతో కొట్టుద్ది జనం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర జీతం తీసుకుంటూ, పులివెందుల ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ వీడు కనీసం పులివెందుల ప్రజలకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా వీడు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఎవరు ఓడిపోగానే 2-3 సార్లు పులివెందులకు పర్యటన చేస్తూ ఉన్నాడు వీడు. ఎందుకంటే అది కూడా వాడగొడతారేమో అనేటువంటి భయం తుత్తరా మొదలైంది వీడిలో. అయితే వీడు హైడ్రా సంబంధించినటువంటి నోటీసుల మీద కూర్చున్నటువంటి కారుకొత్తులతో మండినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక ఈయన్ని ఉపేక్షించే లాభం లేదు. సాధారణంగా అందరి మీద చర్యలు తీసుకున్నట్టే అందరి ఆర్డర్లోనే ఇన్ని తీసుకుందాం అనుకున్నాం. కానీ వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి వీలైనంత త్వరగా వాడి ఇంటి మీద చర్యలు తీసుకోండి, బుల్డోర్లు పంపించండి, జేసీబీలు పంపించండి, వాడు అక్రమంగా కట్టిందంతా కూలగొట్టండి, వాడు ఏం పీకుతాడో చూద్దాం. ఎందుకంటే ఇంకా అధికార మతంతో రేవంత్ రెడ్డి కూలదోస్తే, రేవంత్ రెడ్డి నా ఇల్లు కూలదోస్తే, అక్రమంగా కట్టిన ఇల్లు కూలదోస్తే నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తాననే కారుకోతలకు వస్తానంటే వీడికి పిచ్చా, సైకోయిజమా, మెంటలా, వీడికి ట్రీట్మెంట్ లేక ఈ మధ్య పిచ్చి ఎక్కువైపోయిందా నాకు అర్థం కావట్లా. వీడికి 11 సీట్లు ఉన్నాయి. అతను 65 సీట్లతో ముఖ్యమంత్రి అవడంతో పాటు దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారు. 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలని
మార్చేటువంటి పరిస్థితి ఉంటే తప్పితే ఆడ గవర్నమెంట్ పడేటువంటి పరిస్థితి లేదు. ఇంకొంతమంది బీఆర్ఎస్లో జాయిన్ అవడానికి రెడీగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీడి తుత్తరేందో, వీడి ఆలోచన ఏందో, వీడి ఆవేదన ఏందో, వీడి నోటి దురుసు మాటలేందో, వీడి నోటి తుత్తరేందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, లేదా ఇతర గోదావరి జిల్లాలు కానివ్వండి, ప్రకాశం జిల్లాలో కానివ్వండి భారీ ఎత్తున వరదలు పడతా ఉంటే ఈ దౌర్భాగ్యుడు బెంగళూరులో దాక్కుని రాష్ట్ర ప్రజల కోసం కనీసం ఒక మాటన్నా చెప్పినటువంటి పాపాను బాగా జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా ఆధారపడద్దు, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీ సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కానీ, ప్రజలతో మాట్లాడడం కానీ, తన పార్టీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్నారని ఆయన వరద బాధితులకి అండగా ఉండండి అని చెప్పి మాట చెప్పడం కానీ దౌర్భాగ్యుడు చెప్పగా మీరు విన్నారా? ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసేవాళ్ళు. హెరిటేజ్ నుంచి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనేశ్వర్ గారు వరద బాధితులకి సహాయాలు అందిస్తూ ఉండేవాళ్ళు. అటువంటిది దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా చేయంగా మీరు చూసారా? వీడికి తగినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.